కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా నామినేషన్ల పర్వాన్ని ప్రారంభించలేదు. మరోవైపు నామినేషన్లు దాఖలు చేయడంలో కూడా అభ్యర్థులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గతంలో జరిగిన పరిణామాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని ఇప్పటికీ గతంలో ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థుల ఎన్నిక చెల్లదంటూ కూడా కోర్టుల తీర్పులు ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా అఫిడవిట్లు సమర్పిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ 2వ రోజుకు చేరింది. నెల 10 వరకు నామినేషన్లు వేయనున్నారు అభ్యర్థులు. దీంతో ఆర్ఓ కార్యాలయాల వద్ద హడావిడి వాతావరణం నెలకొంది. మరోవైపు పోలీసులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 144 సెక్షన్ విధించారు. ఇక కాంగ్రెస్ పార్టీ తమ నామినేషన్లకు సంబంధించి కాస్త వేచి చూస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా పూర్తి స్థాయిలో నామినేషన్లు ప్రారంభించలేదని కూడా చెప్పుకోవచ్చు. ఇక కాంగ్రెస్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర నుంచి మరింత సమాచారం అందిస్తారు. విక్రాంత్, ఏంటి పరిస్థితి? కాంగ్రెస్ ఇంకా పూర్తి స్థాయిలో నామినేషన్లు ప్రారంభించలేదనే వాదన వినబడుతుంది. అసలు నామినేషన్ సంబంధించి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది? అంటే 10 వరకు టైం ఉన్న నేపథ్యంలో ఇంకా రేపు సండే ఉండదు కాబట్టి ఇంకా 5 రోజులు మాత్రమే మిగిలిన నేపథ్యంలో ఎప్పుడు నిర్వహిస్తారు? దీనికి సంబంధించి అధిష్టానం ఏదైనా కసరత్తు చేసిందా? థ్యాంక్ యూ రాజేంద్ర. మొత్తానికి మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా కూడా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. దీంట్లో భాగంగానే ఇప్పటికే 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే 100కు సంబంధించి అభ్యర్థుల్ని ఖరారు చేసిన పరిస్థితి ఉంది. ఇటు వాస్తవానికి 119 నియోజకవర్గాలకు 6 నెలల ముందే అభ్యర్థులను కేటాయించాలని అనుకున్నప్పటికీ అది మాత్రం సాధ్యం కాలేదు. ఇటు పొత్తుల విషయం కావచ్చు, ఈ రోజుకు కూడా ఇంతవరకు కూడా కమ్యూనిస్టులకు సంబంధించి పొత్తు ఉంటుందా లేదా అన్న దాని మీద మాత్రం స్పష్టత లేదు. ఇప్పటికే నిన్న సిపిఐ నేతలతో కూడా కలిసి ఒక స్థానానికి ముందుగా చెప్పుకున్నట్టు 2 స్థానాలు సిపిఐకి కేటాయించాలి, 2 స్థానాలు సిపిఎం కేటాయించాలి అనుకున్నప్పటికీ మాత్రం చివరిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కేవలం 2 పార్టీలకు కూడా ఒక్కొక్క స్థానాన్ని కేటాయించే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఇటు కమ్యూనిస్టు పార్టీలు కూడా ముందుకు రాని పరిస్థితి. కానీ సిపిఐ మాత్రం ఒక స్థానం ఇచ్చినప్పటికీ భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ సిద్ధపడింది. దీనికి కూడా సిపిఐ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కానీ సిపిఎం విషయానికి వస్తే మాత్రం ఇంతవరకు క్లారిటీ లేదు. వారు ఒక్క సీట్ అయినా ఇవ్వడానికి రెడీగా ఉంటే మేము ఖచ్చితంగా కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకుంటామనేసి సిపిఎం నేతలు చెప్తున్నప్పటికీ వాళ్ళు సిపిఎం నేతలు అడిగే ఇటు మిర్యాలగూడ స్థానం కావచ్చు, అదేవిధంగా చెన్నూరుకు సంబంధించి కూడా వాళ్ళకు వాస్తవానికి క్యాండిడేట్ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా వాస్తవానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఉన్నప్పుడు మాత్రం సిపిఎంకు పొత్తులో భాగంగా మునుగోడు ఇవ్వడానికి మాత్రం కాంగ్రెస్ సిద్ధపడింది. కానీ పరిణామాలు మారాయి. మునుగోడు నియోజకవర్గానికి వచ్చినట్లయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఇక చెన్నూరు విషయానికి వస్తే అక్కడ వివేక్ వెంకటస్వామి గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నాడు. తను మళ్ళీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్న నేపథ్యంలో కూడా ఇటు చెన్నూరు కూడా సిపిఎం పార్టీకి ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. దీంట్లో ఈ విషయంలోనే ఇటు సిపిఎం పార్టీ కూడా గుర్రుగా ఉంది. మొదట్లో పొత్తు ఉంటుందని చెప్పుకున్నారు. కానీ తీరా ఇటు నామినేషన్ల ప్రక్రియ ముగడానికి వచ్చినా కానీ ఇంతవరకు మాకు పొత్తు విషయంలో కూడా ఒక క్లారిటీ లేదని మాత్రం సిపిఎం వాదిస్తోంది. ఇటు మొత్తానికి మాత్రం ఈ 119 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే 100 అభ్యర్థులకు ఇప్పటికే పేర్లు ఖరారైన నేపథ్యంలో వారికి కూడా ఇంతవరకు మాత్రం అభ్యర్థులు ఖరారైనప్పటికీ వారికి మాత్రం నామినేషన్కు ప్రక్రియకు సంబంధించి కూడా ఎలాంటి హడావుడి కనిపించట్లేదు. ఎందుకంటే నామినేషన్ దాఖలు చేసుకోవడానికి బీఫామ్ మాత్రం ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. 119 నియోజకవర్గాల అభ్యర్థులు ప్రకటించిన తర్వాతే బీఫామ్ ఇస్తామనేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అవసరమైతే సోమవారం థర్డ్ లిస్ట్ ఉంది. థర్డ్ లిస్టులో ఇంకా 19 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు మాత్రం ఖరారు చేయాల్సి ఉంది. వాస్తవానికి నిన్ననే అభ్యర్థుల ఖరారు ఉంటుంది. అభ్యర్థుల ఖరారు తర్వాత ఈరోజు బీఫామ్ ఇచ్చే ఏర్పాటు చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ పొత్తులు సిపిఎం సిపిఐ విషయంలో పొత్తులో కావచ్చు, ఇంకా 19 అభ్యర్థులకు సంబంధించి కూడా ఇంకా అక్కడ తీవ్రమైన పోటీ ఉండే నేపథ్యంలో కూడా ఆచితూచి వ్యవహరించే ఉద్దేశంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది. ఖచ్చితంగా ఈసారి ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణలో. దాంట్లో భాగంగానే ఆచితూచి వ్యవహరిస్తుంది. చివరి నిమిషం వరకు కూడా కార్యకర్తలను కాపాడుకోవడం, నాయకులు పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా చూడడంలో భాగంగానే మేము అభ్యర్థులని ఎంపిక విషయంలో కూడా ఆలస్యం చేస్తున్నామని మాత్రం కాంగ్రెస్ సంబంధించిన తెలంగాణ పెద్దలు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికే నిన్నటి నుంచి నామినేషన్స్ ప్రారంభమైన నేపథ్యంలో కేవలం రేపు మళ్ళీ ఆదివారం కాబట్టి కేవలం ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది నామినేషన్స్కి. కాబట్టి 6వ తారీఖు మాత్రం ఖచ్చితంగా బీఫామ్స్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. అవసరమైతే ఈరోజు రాత్రికి లేదంటే రేపు మాత్రం థర్డ్ లిస్ట్ వస్తుంది. థర్డ్ లిస్ట్లో కూడా మిగతా 19 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ రాబోతుంది. ఆ తర్వాత మాత్రం సోమవారం రోజు అందరికీ బీఫామ్లు ఇచ్చే ఏర్పాటు మాత్రం కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. అదే సోమవారం రోజు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా కొడంగల్లో నామినేషన్ వేయబోతున్నాడు. ఇప్పటికే కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా
సోమవారం రోజు నేను నామినేషన్ వేయబోతున్న కొడంగల్ అనేసి కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు మాజీ మంత్రి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి, నల్గొండకు సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా సోమవారం రోజు మాత్రం నామినేషన్లు వేసేందుకు మాత్రం ఇప్పటికే సమాయత్తమయ్యారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి లాంటి వాళ్ళు మాత్రం మొదటి దఫా నామినేషన్లు వేసినప్పటికీ బీఫామ్కు సంబంధించి కూడా రెండో దఫా నామినేషన్ వేయడానికి మాత్రం సోమవారం సిద్ధమవుతున్నారు. మరి వాస్తవానికి ఈ 19కి సంబంధించి ఈ 19 క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కేటాయించిన నేపథ్యంలో వారు ఎవరికి కేటాయిస్తారన్న దాని మీదనే ఉంది. ఇప్పటికే ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు రెండో వచ్చిన నేపథ్యంలో కూడా ఇటు గాంధీ భవన్లో అసంతృప్తులు ఎవరైతే టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కూడా ఇటు గాంధీ భవన్కి వచ్చి రచ్చ చేసిన పరిస్థితి ఉంది. మరి థర్డ్ లిస్టులో కూడా చాలా సీనియర్ నేతలు ఉన్నారు, కాంట్రవర్సీకి సంబంధించిన కాన్స్టిట్యున్సీలు ఉన్నారు. వాళ్ళ కేటాయించిన నేపథ్యంలో ఇటు చివరి నిమిషంలో పార్టీలో నుంచి జంప్ కాకుండా చూడడానికి మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి నేతృత్వంలో కూడా బుజ్జగింపుల కమిటీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వారందరినీ కూడా జానారెడ్డి తన ఇంటికి పిలుచుకొని కూడా బుజ్జగిస్తున్న నేపథ్యం ఉంది. విక్రాంత్, అయితే ఇప్పటికే మరోవైపు ఒకవేళ పొత్తు ఓకే అయితే ఆ కాన్స్టిట్యున్సీస్ లో ఉన్న కాంగ్రెస్ లీడర్లు అసంతృప్తులు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాస్తవానికి రాజేంద్ర మొదటి నుంచి కూడా సిపిఐకి 2, సిపిఎంకి 2 స్థానాలు ఇవ్వాలనుకున్నప్పటికీ ఇటు మునుగోడుకు సంబంధించి కూడా వాస్తవానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్పటికే బీజేపీలో ఉన్నాడు. కానీ అక్కడ చెలమల్ల కృష్ణారెడ్డి అని స్థానిక నేత గతంలో ఉప ఎన్నిక జరిగిన సందర్భంలో కూడా నాకే టికెట్ ఇస్తారనేసి తను ముందు నుంచి ప్రిపేర్ అయ్యి గ్రౌండ్లో తిరుగుతున్న పరిస్థితి. కానీ చివరి నిమిషంలో అనూహ్యంగా రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చినప్పటికీ కూడా అక్కడ పొత్తు లేకుంటే ఖచ్చితంగా నాకే వస్తుందని చెలమల్ల కృష్ణారెడ్డి అనుకున్నాడు. కానీ చివరి నిమిషంలో ఇటు రాజగోపాల్ రెడ్డి రావడంతో అటు పొత్తు కూడా లేకపోవడంతో కూడా తనకు కాకుండా రాజగోపాల్ రెడ్డి టికెట్ ఇవ్వడాన్ని కూడా తను నిరసిస్తూ కూడా పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి ఉంది. ఇట్లాంటి అసంతృప్తి నేతలు చాలా మంది మొదటి లిస్టు, రెండవ లిస్టులో కూడా ఉన్నారు. కానీ చివరిగా మాత్రం సిపిఐ, సిపిఎం విషయానికి వస్తే సిపిఎం విషయంలో మాత్రం సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సిపిఐకి మాత్రం ఒకటి కొత్తగూడ టికెట్ మాత్రం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అక్కడ కొత్తగూడకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే జానారెడ్డి కూడా పిలిపించుకొని బుజ్జగిస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఒక ఎమ్మెల్సీ ఆశ చూపి మాత్రం అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని బుజ్జగించే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. ఖచ్చితంగా పొత్తులో భాగంగా ఇటు సిపిఐ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత అవసరమైతే నియోజకవర్గానికి ఒక 5,000 చొప్పున ఓటు బ్యాంక్ ఉందనేసి మాత్రం కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తూ ఉంది. గతంలో చూసుకున్నట్లయితే చివరిసారి ఎన్నికలు జరిగిన సందర్భంలో కూడా కేవలం 2,000, 3,000 ఓట్లతో కూడా కాంగ్రెస్ పార్టీ 10కి పైగా సీట్లు చేజార్చుకున్న పరిస్థితి ఉంది. అట్లాంటి సిచ్యువేషన్ ఈసారి రాకుండా మాత్రం సిపిఐతో పొత్తు పెట్టుకోవాలి. వాళ్ళు వేసే 5,000 ఓట్లు నియోజకవర్గానికి పడ్డా కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మేలు చేకూరుతుందనే ఉద్దేశంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకే నామినేషన్లు ప్రారంభమైనా కానీ సిపిఐ మాత్రం సిపిఎంతో జతగట్టి 17 స్థానాలకు పోటీ చేస్తామని అనుకున్న నేపథ్యంలో మాత్రం చివరి నిమిషంలో నిన్న రాత్రి మాత్రం సిపిఐ నేతలతో రేవంత్ రెడ్డి భేటీ అవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి కూడా సిపిఐకి సంబంధించి కూడా ఒక స్థానంకు కొత్తగూడ సంబంధించిన స్థానం మాత్రం ఇవ్వడానికి సిద్ధపడింది. చూడాలి. వాస్తవానికి ఇప్పటికే ప్రొఫెసర్ కోదండరాంకి సంబంధించి కూడా జనసమితి ఇప్పటికే బేషరతుగా కూడా ఎలాంటి సీట్లలో పోటీ చేయకుండా మాత్రం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. నిన్ననే వైఎస్ఆర్టీపీ తెలంగాణకు సంబంధించి షర్మిల కూడా బేషరతుగా మద్దతు ఇచ్చింది. అలాంటి టికెట్లకు కూడా పోటీ చేయమనేసి కూడా షర్మిల ప్రకటించిన నేపథ్యంలో కూడా ఇటు సిపిఐ కూడా కేవలం ఒక్క స్థానానికి, అది కొత్తగూడ స్థానానికి మాత్రం సిపిఎం మాత్రం సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. రాజేంద్ర, విక్రాంత్, గతంలో బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్ అఫిడవిట్లకు సంబంధించి కోర్టుల వరకు వెళ్లిన సందర్భాలు ఉన్న నేపథ్యంలో ఈసారి బీఆర్ఎస్ కూడా చాలా పకడ్బందీగా నామినేషన్లో ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ని ఇరుకున పెట్టే నేపథ్యంలోనే కూడా వాళ్ళు చాలా ప్లాన్గా ఉన్నట్టు పొలిటికల్ టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ ఏమైనా కాస్త శ్రద్ధ తీసుకుంటుందా? ఏమైనా అభ్యర్థుల అఫిడవిట్ల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ ఏమైనా తీసుకుంటుందా? వాస్తవే రాజేంద్ర, మీరు చెప్పినట్టు ఇప్పటికే గతంలో 2018లో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కూడా 10 మందికి అభ్యర్థులకు పైగా కూడా ఇటు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది. డీకే అరుణ లాంటి వాళ్ళు కావచ్చు, ఖమ్మంకి సంబంధించిన నేతలు కావచ్చు, ఇటు నిజామాబాద్కి సంబంధించిన నేతలు కావచ్చు, ఈ రోజు వరకు కూడా కోర్టుల చుట్టూ వెళ్ళిన పరిస్థితి ఉంది. దాంట్లో దీన్ని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే ఒక న్యాయ కమిటీ కూడా ఏర్పాటు చేసుకుంది. టీపీసీసీ ఆధ్వర్యంలో కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అడ్వకేట్ సెల్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకుంది. దాంట్లో ఖచ్చితంగా ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకు అవగాహన కల్పించేందుకు కూడా ఇప్పటికే గాంధీ భవన్లో కూడా వాళ్ళకు సపరేట్గా రూమ్లు కేటాయించిన నేపథ్యం ఉంది. ఇప్పటికే ఆ అఫిడవిట్లకు సంబంధించి ఖచ్చితంగా టీపీసీసీ ఏర్పాటు చేసినటువంటి ఆ సెల్కు సంబంధించి వాళ్ళకు ఖచ్చితంగా చూపించాలి. వాళ్ళు అవసరమైతే వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే అఫిడవిట్ దాఖలు చేయాలనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఇప్పటికే టీపీసీసీ రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా ఖచ్చితంగా అఫిడవిట్ ఇటు గాంధీ భవన్లో అప్రూవ్ అయిన తర్వాతనే అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా ఇప్పటికే ఆర్డర్ ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రాజేంద్ర.
రైట్, థ్యాంక్ యూ విక్రాంత్. మొత్తం